మీరు పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం మరియు పుట్టిన నక్షత్రాల బట్టి మీ రాశి కర్కాటక రాశి అయితే మీరు చేసే ప్రతి పనులలో విజయం లభించాలంటే ఈ వీడియోలో నేను చెప్పే విధాలను తూచా తప్పకుండా పాటిస్తే మంచిది. సాధారణంగా కర్కాటక రాశి వారికి హాస్యం పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు. నిష్కారణ శత్రువర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది. వీరికి కర్కాటక రాశి వారికి టెండర్లు, ముద్రాణ పనులు, చేసే వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు బాగా లభిస్తాయని చెప్పుకోవాలి. ధనం నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమపడాల్సి వస్తుంది. పొట్టు విడుపు లోక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి తాము చేసే పనులలో విజయం లభించాలంటే ఈ విధంగా పాటించండి. జాతకం బట్టి కర్కాటక రాశి వారికి చంద్రగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఈ గ్రహానికి శక్తి ఆధిపత్యం వహిస్తుంది కనుక దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది. సోమవారం తెలుపు వస్త్రాలు ధరించడం మరీ మంచిది. దీనివలన మానసిక ప్రశాంతత, సమయానుకూలంగా నడుచుకొనుట, సంతానాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకొనుట, ఉడదిడుకులు ఉన్నను సరైన తీరులో వెళ్తారు. సంతానాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకొనుట, ఉడదిడుకులు ఉన్న సరైన రీతిలో ఎరుపు, పసుపు రచ్చ రంగులు కూడా ధరించవచ్చు. కానీ ఆకుపచ్చ, నీలిరంగులు ఏ పరిస్థితుల్లోనూ ధరించవద్దు. ధరించిన అరిష్ట వలయాల్లో చిక్కుకోవలసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఆదివారం రోజున సూర్యునికి నమస్కారం చేసుకోండి. వీలుంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయించుకోవడం మంచిది. ముఖ్యమైన కార్యాలకు రాత్రి సమయంలో కానీ వేకువజామున కానీ వెళ్ళొస్తే చాలా మంచి లాభాలు వస్తాయి. తేనె, గులాబీ, నీలిరంగు వస్త్రాలు బాగా కలిసి వస్తాయి. తెలుపు, రక్తవర్ణపు రంగులు కలిసి రావని చెప్పాలి. ఇష్టదైవ పూజ సమయంలో కిచిడి వంటివి నివేదనగా పెట్టి బిచ్చగాళ్లకు పంచితే మంచి ఫలితాలు లాభిస్తాయి. అమావాస్య రోజున శివాలయంలో ఉండే అర్చకునికి మినుములు దానంగా ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల చేసే పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. పురుషులు నడుమునకు తోలు బెల్ట్ వాడడం మంచిది. స్త్రీలు భుజానికి ఎల్లప్పుడూ తోలుతో చేసిన బ్యాగ్ను ధరించడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. ప్రతినిత్యం రాత్రి సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా కర్కాటక రాశి వారు ప్రతి చవితి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన చాలా మంచిది. దైవానికి కేసరితో నివేదనగా పెట్టడం వల్ల మంచి లాభాలు వస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలకు సాయంత్రం సమయంలో బయలుదేరడం చాలా మంచిది. కర్కాటక రాశి వారు నెలకి ఒకసారైనా ఆలయంలో కర్పూరాన్ని దానంగా ఇవ్వడం మంచిది. సోమవారం రోజున ముఖ్యమైన పనులు వస్తే వాటిని వాయిదా వేసుకుని తదుపరి రోజులలో ఎప్పుడు పెట్టుకున్నా మీకు మంచి లాభాలు వస్తాయి. రాత్రి సమయం కూడా వీరికి అంతగా కలిసి రాదు మరియు మంచిది కాదు. ఎండాకాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఊహించని మేలు లభిస్తుంది. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం.
మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజ దోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.